ఇక్కడ ఎప్పుడైనా 8 కాంటాలు రోజుకు ఒక 3500 నుంచి 4000 బ్యాగులు తూకాలు వేస్తున్నాయి. ఇది ఒక నెల నీరు వస్తున్న తర్వాత లారీలు వచ్చినాయి. అన్లోడింగ్ అన్నీ కూడా బ్యాగులు కూడా లారీలు వచ్చినాయి. ఇలా వాస్తవికంగా కూడా నిబంధన మీరు వస్తున్న తర్వాత ఈరోజు బాగా వాస్తవికంగా కూడా ఇచ్చారంటే పోయిన పనులు అక్కడ అన్లోడ్ అవుతుంది. అన్లోడ్ చేయించేటువంటి పరిస్థితి కూడా అధికారులు లేదు. అధికారులు కూడా రైస్ మిల్లర్ల మీద కమాండింగ్ ఎక్కువ ఇస్తున్నారు, కమాండింగ్ చేయలేకపోతున్నారు. రైస్ మిల్లర్ల అధికారుల మీద కమాండింగ్ చేస్తున్నారు. కొన్ని ఏరియాలలో 42 కేజీలు దొరుకుతున్నారు. వాస్తవికంగా ఏం సార్ అంటే ఇవాళ పోయిన లారీ 4 రోజులు రైస్ మిల్ కాడ ఉండడం వల్ల 4వ నాడు వాడు కాంటాక్ట్ చేసి చేసే వరకల్లా తరుగు వచ్చేస్తుంది సార్. తరుగు వచ్చేసే వరకల్లా మళ్ళీ 4వ కంటికి 8 బ్యాగులు 10 బ్యాగులు కటింగ్ చేస్తున్నారు. తీసిన తర్వాత చాలాని మళ్ళీ వంక పెట్టి మళ్ళీ తరిగి అనేది ఒకటి చేస్తాం. చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాం సార్. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం నుంచి బాగా ప్రాబ్లం వస్తుంది. మేము వాస్తవికంగా ఇది తట్టుకోలేని పొజిషన్ ఉంది. రెండోది అధికారులు స్పందించే పరిస్థితి లేదు. ప్రభుత్వం కూడా స్పందించేటువంటి ఎక్కడ కూడా కనిపిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే కూడా ఎక్కడ కూడా ఆయన ప్రయత్నం కూడా నిర్వీర్యం ఉంది. ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక్క వాన పడితే సార్ ఇక్కడ లోతట్టు ప్రాంతం సార్, ఇక్కడ వర్షం పడితే కూడా అది ఆ షెడ్ల మీద ఉన్న వాటర్ అంతా కిందికి వస్తుంది, మొత్తం కొట్టుకుపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క రైస్ మిల్ కాడ సార్ 30 నుంచి 40 బండ్లు స్టాక్ ఆడ ఉన్నాయి సార్. ప్రతి రైస్ మిల్ కాడ దించుకొని ఆడ తరిగి వస్తే రైతులే రెస్పాన్సిబిలిటీ. కొంచెం ఉన్నారు సార్, అందరూ ఉన్నారు. అక్కడ పెట్టినారు సార్,
అరే బాబు గారు రైతు వచ్చింది తీసుకోండి అందరు రావాలి రామారెడ్డి మిలు ఇక్కడనే ఉన్నా బాబు కార్యకర్తలు వాళ్ళ ప్రశ్నలు రమేష్ రెడ్డి గారు కార్యకర్తలు రెడ్డి రండి శ్రీశైలం ముందుకు రండి అమ్మ కొంచెం ముందుకు రండి అందరూ సైలెంట్గా ఉండండి వసతి నీ దగ్గరికి వచ్చిపోతాను. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు